అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 4వ పాఠ్యాంశమైన సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం గ్రామర్ అంతా ఆన్సర్స్ చూద్దాం. ముందుగా ఇట్లా చిత్రాలు ఉద్దేశాలు ఉంటాయి. తర్వాత కవి పరిచయం వీరేశలింగం గారి గురించి. నెక్స్ట్ ఇప్పుడు భాషాంశాలు చూద్దాం, అవే కదా ముఖ్యం. ఈ పేజీలో భాషాంశాలు మొదలైతే మొదటగా పేరాగ్రాఫ్ ఇచ్చినాడు, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏమంటే ఇవి ఆన్సర్స్. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే రాసుకోవచ్చు. నాన్న అర్థమవుతుందా? మీకు అక్షరాలు కానీ క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ప్రతి వీడియోలో చెప్పినానని అనుకోద్దండి, నేను మీకోసమే చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ప్రశ్నలు. తర్వాత మళ్ళీ భాషాంశాల అర్థాలు ఇక్కడ మొదలవుతాయి. ప్రాణభీతి అంటే ప్రాణభయం, వైరం అంటే విరోధం, మైత్రి అంటే స్నేహం, సదాలోచన అంటే మంచి ఆలోచనలు, వ్యతిరేక పదాలు. అదృష్టం అంటే దురదృష్టం, మంచి అంటే చెడు, చీకటి అంటే వెలుతురు. తర్వాత అపకారం అంటే ఉపకారం, ధర్మం అంటే అధర్మం. క్రింది ప్రకృతి వికృతి అంటే ఏమిటో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పండి అంటే ప్రకృతి వికృతి అని సపరేట్గా రాసుకోవాలా. రథం అంటే అరథం, అంగురీయకం అంటే ఉంగరం, అప్సర అంటే అక్షర, ప్రకృతి వికృతి. చంద్రుడు చంద్రుడు, హితం హితం. తర్వాత నెక్స్ట్ రాత్రి ప్రకృతి వికృతులు. నాన్న ఆహారం అంటే భోగిరం, ధర్మం అంటే దమ్మము, ప్రాణం అంటే పానము, కథ అంటే కథ, సంతోషం అంటే సంతోషం. ఇది స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్సర్స్ రాసుకోండి. తర్వాత నెక్స్ట్ క్రింది పదాలను విడదీయండి అంటే వాడెక్కడ అంటే వాడు ప్లస్ ఎక్కడ, మనము అందరం అంటే మనము ప్లస్ అందరం, ఎవరు ఇక్కడ అంటే ఎవరు ప్లస్ ఇక్కడ, వారందరూ అంటే వారు ప్లస్ అందరూ, మహనీయుడు ఎందరు అంటే మహనీయుడు ప్లస్ ఎందరు ప్లస్ ఓ. తర్వాత నెక్స్ట్ క్రింది పదాలను కలిపి రాయండి అంటే ఇట్లా వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ. ఇది ఆన్సర్ రాసుకోండి స్క్రీన్ షాట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుంది. నేను ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ హ్రస్వాలు దీర్ఘాలు చెప్పుకున్నాము కదా. తర్వాత పరుషాలు ఏంటివో ఇక్కడ అండర్లైన్ చేస్తున్నారు, రాసుకోవాలా. కచట తపలు పరుషాలు, కచట తపలకు సంబంధించిన పదాలు ఏముంటే దాన్ని ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలా. తర్వాత నెక్స్ట్ సరళాక్షరాలు అంటే సరళాలు ఏంటివి, గజడ దబలు సరళాలు, గజడ దబలు ఏమంటే అవి అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్థిరాక్షరాలు, కచట తపలు గజడ దబలు కాక అనునాసికాలు కాక మిగిలినటువంటి స్థిరాలు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత స్పర్శాలు స్క్రీన్ షాట్ రౌండప్ చేసుకోవాలి. వర్గయుక్కులు అంటే ఏమి, అనునాసికాలు, అంతస్యాలు, ఊష్మాలు, తాళవ్యాలు. మూర్ధన్యాలు అంటే ఇక్కడ పక్కన రూ రూ టా ఠా డా ఢా నా రా ష, దానికి సంబంధించిన అక్షరాలని రౌండప్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఓష్టాలు అంటే ఉ ఊ పా 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 మా. తర్వాత జతపరిచేటివి భాషాంశాలు. విశేషణం అంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఇవి ఆన్సర్స్. ఖాళీలను పూరించండి అంటే విశేషణము, సర్వనామం, క్రియ, అవ్యయము. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.